ఒక చిన్న ఇంపార్టెంట్ డౌట్ చాలా మంది అడుగుతూ ఉంటారు. వేరా నేను కన్ఫిగరేషన్ చేస్తున్నాను వేరా, ఒక పాయింట్ చేశాను అది రాంగ్ అని తెలిసి మళ్ళీ చేశాను వేరా, ఎక్సెల్ షీట్ లో ఏదైతే కరెక్ట్ చేశారో ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ని ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో చాలా కన్ఫిగరేషన్ ఉండిపోతాయి. ఒక 150 ఒక 220 ఉన్నాయి అనుకోండి, 240 30 ఉంటాయి. ఆ మిగతా అన్ని డెవలప్మెంట్ లో ఉండిపోతాయి. అర్థమైందండి? డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్లే గ్రౌండ్ లాంటిదండి డెవలప్మెంట్ సర్వర్ అంటే. డెవలప్మెంట్ లో ఉన్న ప్రతి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ మూవ్ చేయలేదు. మీ ఎక్సెల్ షీట్ లో ఉన్న ఏ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ మూవ్ చేస్తాడు? ఎవరు చేస్తాడు? బేసిస్ కన్సల్టెంట్. మాస్టర్ డేటాస్ ని ఎప్పుడు అప్లోడ్ చేస్తారండి? మాస్టర్ డేటాస్ ని సార్ మారుతి సార్ అదే పికో గో లైవ్ పికో వల్ల మాస్టర్ డేటా ఎప్పుడు అప్లోడ్ చేస్తారండి? అండి ఆఫ్టర్ ద డెవలప్మెంట్ సర్వర్ లో కన్ఫిగరేషన్ అయిపోయాక మెటీరియల్ మాస్టర్ వెండర్ మాస్టర్ అప్లోడ్ చేస్తారు. మరి కన్ఫిగరేషన్ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీలోకి వెళ్ళిపోయాక మళ్ళీ మెటీరియల్ మాస్టర్ వెండర్ మాస్టర్ అప్లోడ్ చేస్తారు. టెస్టింగ్ అన్ని అంతా అయిపోయాక మన కన్ఫిగరేషన్ అంతా క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి వెళ్ళిపోయాక మళ్ళీ మెటీరియల్ మాస్టర్ వెండర్ మాస్టర్ అప్లోడ్ చేస్తారు. మీరు గో లెవెల్ అప్లోడ్ చేసింది ఏంటంటే ట్రాన్సాక్షన్ డేటా. అండర్స్టాండ్ మార్తి? ఎస్ సార్. ట్రాన్సాక్షన్ డేటాను అప్లోడ్ చేస్తారు. ఫైన్. సో నౌ టాక్ అబౌట్ ద ఇక్కడ మనం యూఏటి చేస్తున్నప్పుడు ఒక టెంప్లెట్ చూపెడతాను మీకు. అదే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ డాక్యుమెంట్ అంటారు. ఇది రియల్ టైంలో టెంప్లెట్ అండి. ఇది యాజ్ ఇట్ ఈస్ గా మన క్లయింట్ వచ్చి యాప్ ఇక్కడ మీరు యూఏటి ఏదైతే చేయాలనుకున్నారో చూడండి. ఆ యూఏటి MM01 క్రియేట్ మెటీరియల్ ఇన్ ద సిస్టమ్. ఇక్కడ మెటీరియల్ ఇన్ ద సిస్టమ్ మీరు ఏదైతే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారో అది 1 by 1 పాయింట్స్ అని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇక్కడ 1 by 1 ఎంటర్ చేస్తారు. కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ అంటారు. ఇక్కడ వార్నింగ్ మెసేజెస్ ఇగ్నోర్డ్ అని రాస్తున్నానండి. మేబీ యూజర్ వచ్చి మేబీ రాజ్ అనే ఒక యూజర్ అనుకోండి. ఈ రోజు డేట్ వేస్తారు 16/06/2025 అని యూజర్ సైన్ చేస్తాడండి. దీన్ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారండి. ఇదే SAP వాళ్ళదండి యూజర్ యాక్సెప్టెన్స్. ఇక్కడ మార్చుకుంటారండి. MM మాడ్యూల్ అని సింపుల్ లాజిస్టిక్స్ మాడ్యూల్. వస్తుందా? క్లయింట్ వచ్చి యాపిల్ అండ్ ఫైల్ నేమ్ క్రియేట్ మెటీరియల్ అండ్ ఎవరైతే ప్రిపేర్ చేశారో మేబీ వేరా సోన్స్ డేట్ 16/06/2025. అర్థమైందండి? ఇలా మెన్షన్ చేస్తారండి. దీన్నే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారండి. వేరా SAP MM మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ యూఐటి. సో ఇదండి ఇలా. అర్థమైందండి? దీన్ని ఏమంటారండి? యూఐటి టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారు. ఇంకా చూడండి సార్, ప్రాజెక్ట్ నేమ్ యాపిల్. ఇలా ఎన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలండి? 12 డాక్యుమెంట్స్ అండి. ఎన్ని డాక్యుమెంట్స్ రంజిత్? 12 డాక్యుమెంట్స్. ఎందువల్ల అండి? మనకి 10 మాస్టర్ డేటాలు, 2 ట్రాన్సాక్షన్ డేటాస్. మెటీరియల్ మాస్టర్, సప్లయర్ ఆర్ వెండర్ మాస్టర్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, క్వాట్ అరేంజ్మెంట్, కాంట్రాక్ట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్, RFQ, పర్చేజ్ రిక్వెషన్, పర్చేజ్ ఆర్డర్, మిగో, మైర్. మొత్తం ఎన్ని మాస్టర్ డేటాస్? 10 మాస్టర్ డేటాస్, 2 ట్రాన్సాక్షన్ డేటాస్. ఈ రోజు మెటీరియల్ మాస్టర్ ఏదైతే ఎంటర్ చేస్తున్నారో 1 by 1 రాసుకుంటాం. ఇదే యూఐటి టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారు. ఫైన్. ఈరోజు ఇది ఏం చేస్తారో ప్రింట్అవుట్ తీసుకుంటారు, మీ పక్కనే పెట్టుకుంటారు. క్వాలిటీ సర్వర్ మీరు ఎండ్ యూజర్స్ ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. క్వాలిటీ సర్వర్ ఓపెన్ చేస్తారు. మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలో మెటీరియల్ మాస్టర్ ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేస్తారు. 1 by 1 ఎంటర్ చేస్తారు, ఇచ్చి సేవ్ చేస్తారు. మెటీరియల్ మాస్టర్ క్రియేట్ అయితేనే యూజర్ ఇక్కడ సైన్ చేస్తాడండి, డేట్ వేస్తాడు. ఇది ప్రింట్అవుట్ తీసుకుని స్కాన్ చేసి ఒకటేమో క్లయింట్కి పంపిస్తాం, ఒకటి మన దగ్గర ఉంచుకుంటాం. అలా మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, అలా 12 డాక్యుమెంట్స్ స్కాన్ చేస్తాం యూజర్కి.
అన్ని మన దగ్గర కూడా ఉంచుకుంటాం కాపీ. అదే యూఏటి అంటారు. టోటల్ గా యూఏటి 1.5 month ఉంటుందండి. ఈ రోజు వర్క్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ డేకి వెళ్తారు మళ్ళీ యూఏటికి. యూఏటికి వెళ్ళి ముందర డెవలప్మెంట్ సర్వర్లో మీరు క్రియేట్ చేసి చూసుకుంటారు. దాన్ని ఏమంటారండి? ఆ టెస్టింగ్ ఏమంటారు ఏమండి? యూనిట్ టెస్ట్. యూనిట్ టెస్టింగ్ అంటారండి. మీకు మండే యూఐటి స్టార్ట్ అయిందండి, ఫ్రైడే ఏం చేస్తారు? మెటీరియల్ మాస్టర్ ఒకసారి డెవలప్మెంట్ సర్వర్ లో క్రియేట్ చేసి చూసుకుంటారు వర్క్ అవుతుందో లేదు. ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజర్స్, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎర్రర్స్ వచ్చినట్టుకోండి, యూజర్ భయపడిపోతాడు. అందుకే బిఫోర్ గోయింగ్ టు ద టెస్టింగ్ మీరు డెవలప్మెంట్ సర్వర్ లో టెస్ట్ చేసుకుంటారు. దాన్నే యూనిట్ టెస్టింగ్ అంటారు. అదే క్వాలిటీ సర్వర్ వచ్చేసి దాన్ని రెగ్రెస్ టెస్టింగ్ అంటారు. స్ప్రంక్ మాస్టర్ డేటా టెస్టింగ్ అంటారు. రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఇవన్నీ సేమ్ టు సేమ్. అలాగే మనం టెస్టింగ్ చేసేసాక ఆ టెస్ట్ స్క్రిప్ట్స్ అన్ని కూడా మళ్ళీ మీ కంపెనీకి ఇచ్చారు, ఐబిఎంకి. ఐబిఎం లో ఒక ఇంటర్నల్ టెస్టింగ్ టీం ఉంటుందండి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఒక 5 టీం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేస్తారు, అప్పుడే క్లయింట్కి సబ్మిట్ చేస్తారు, అప్పుడే పేమెంట్ వస్తుంది. దీన్నే ఏమంటారండి? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. ఈ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లో మెటీరియల్ మాస్టర్ చేస్తున్నాం. క్రియేట్ మెటీరియల్ మాస్టర్, ట్రాన్సాక్షన్ కూడా MM01. ఇక్కడ మెటీరియల్ టైప్ ఏంటో తీసుకోవాలి. ఇండస్ట్రీ ఏంటో తీసుకోవాలి. తర్వాత బేసిక్ డేటా అన్ని సెలెక్ట్ చేసుకుని అన్ని రాసుకోవాలి. తర్వాత మెటీరియల్, పర్చేసింగ్ వాల్యూ అన్ని ఎంటర్ చేయాలండి, అన్ని ఎంటర్ చేసుకోవాలి. దీన్నే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారండి. దీన్నే యూఐటి డాక్యుమెంట్ అంటారు. ఇది ఫిల్ చేసి ఇక్కడ కింద ఏదన్నా వార్నింగ్స్ కానీ మెసేజ్ ఎర్రర్స్ వచ్చినట్టు రాస్తాడు. వార్నింగ్ అయితే వార్నింగ్ అని రాస్తాడు. ఇక్కడ ఎవరైతే యూజర్ సైన్ చేయాలో అతను పేరేసి నేమ్ వేసి సైన్ చేస్తాడు ఇక్కడ. అదే యూఐటి టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారు. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారండి.